సో పులి ఒక్కసారి దాని పంజాతో ఒక సాంబార్ని కొట్టింది అంటే దాదాపు నెల రోజుల పాటు దాన్ని తింటదండి. సో అటెగో సింహం పులి అనేది దాదాపు ఒక 20 కేజెస్ వరకు మాత్రమే తినగలదు, 20 to 30 కేజెస్ దాని ఆకలిని బట్టి. సో కానీ అది దాన్ని దాచుకొని, చిన్నపిల్లవాడు దాచుకొని కొబ్బరిమెంట్లో ఒక్కొక్కటి తింటారు కదా, ఆ విధంగా పులి తింటది. దాని నెల రోజుల పాటు ఒక దాన్ని తింటది. ఈలోగా పులి తిని వెళ్ళి సమయంలో వేరే ఏమైనా అటాక్ చేస్తే వాటి మీద వాటి అలాంటి పాసిబిలిటీ ఉందండి. ఎందుకంటే ఆ వాసన బట్టి హైనాలు కానీ, లెపర్డ్లు కానీ, చిరుతపుళ్ళు కానీ, తర్వాత రేస్ కుక్కలు కానీ ఇవన్నీ తినే ఆస్కారం ఉంది. అందుకే పులి కానీ చిరుతపుళ్ళు కానీ ఆ వేటను క్యాచ్ చేసి చెట్టు కొమ్మల పైన ఎక్కి వాటిని దాచుకుంటాయి అన్నమాట. సో ఆ టైప్ ఇవన్నమాట. ఓకే. సింహానికి పులికి అదే అండి డిఫరెన్స్. సింహం ఏంది అంటే ఫ్రెష్ క్యాష్ని ఇష్టపడుతుంది. వెళ్ళామా, పంజా కొట్టామా, తిన్నామా, అయిపోయింది. ఆ మిగతా అయితే మిగిలిపోయి ఉంటుందో అదంతా మిగతా జంతువులు తింటాయి. కానీ పులి ఏంటి అంటే దాన్ని తీసుకెళ్ళి దాచిపెట్టుకుని తింటుంది. ముఖ్యంగా ఈ పులి కానీ సింహం కానీ ఆ మెడని ఎక్కువగా ఫస్ట్ కొడతాయి అన్నమాట. కొట్టి ప్రాణాన్ని ఫస్ట్ తీస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? నెక్స్ట్ మనము ఒక రైల్వే స్టేషన్ ఏదైతే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి దిగిన రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ వెళ్తున్నామండి. అంటే ఈ మన రైల్వే ట్రాక్ ఇది? అవునండి, రైల్వే ట్రాక్ ఇదంతా. మనం చూడొచ్చు ఆ 1880లో 90లో బ్రిటిషర్లు ఇక్కడ ఈ మారుమూల నల్లమలకు వచ్చి ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసుకొని బావులు తవ్వించి మనుషుల్ని పెట్టి పెద్ద పెద్ద 100 అడుగులు 150 అడుగుల బ్రిడ్జులు కట్టి స్తంభాలు కట్టి ఇలాంటి పని తొలచి అప్పుడు మనకు రైల్వే ట్రాక్ వేశారు. మన కోసం కాదు, వాళ్ళ కోసం. ఇక్కడున్న టీక్ ని తీసుకెళ్ళడానికి, సంపద తీసుకెళ్ళడానికి, మొత్తం అంతా కూడా ఈ కోస్ట్ లో వచ్చిన మెటీరియల్ ఈ యువతల కోస్ట్ తీసుకెళ్ళడానికి వాళ్ళ కోసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మనకు కూడా ఉపయోగపడింది అనుకోండి, అది వేరే విషయం. తర్వాత అది యువి నరసింహారావు గారి తర్వాత బ్రాడ్ గేజ్, అది బ్రాడ్ గేజ్ యువి నరసింహారావు గారు పిఎంగా ఉన్నప్పుడు. సార్ ఈ సఫారీలో వస్తే ఇది మనం చూస్తున్నాం కదండి, ఇది ప్రెసిడెంట్ రోడ్ అంటారు. సో ఇక్కడ ఒకప్పుడు ఒక స్టేషన్ ఉండేది. ఇక్కడ ఈ పార్ట్లోనే ఈ మొత్తం అన్ని కూడా స్టేషన్ యొక్క అవశేషాలు. ఏది లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నా? అవునండి, బిల్డింగ్ ఇలా ఉండేదా? ఇలా ఉండేదండి అప్పుడు. ఆ రోజుల్లో ఉన్న రైల్వే బోగిలు అవన్నీ. అంటే కనిపిస్తున్న శిథిలాలన్నీ కూడా రైల్వే స్టేషన్ ఒకప్పుడు. ఏం పేరండి ఎప్పుడు? దీని ప్రెసిడెంట్స్ రోడ్డేనా? దీని పేరు ప్రెసిడెంట్ రోడ్ అండి. ఈ స్టేషన్ పేరు వచ్చేసేసి దూలాల కుట్ట అంటారు. ఓకే. ఇక్కడ నుండి గిద్దలూరు, ఇక్కడ నుంచి ముందు పోతే గిద్దలూరు. పిబి రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ వచ్చిన రైల్వే స్టేషన్ ఇది. బ్రిటిష్ వాళ్ళు కట్టిన స్టేషన్ ఇది. ఈ స్టేషన్ తర్వాత మీటర్ గేజ్ ఉంది, తర్వాత బ్రాడ్ గేజ్. ఇక్కడ సఫారీ అంటే మీకు కేవలం పులుల కోసం మాత్రం రావద్దు పచ్చర్ల. ఇక్కడికి వచ్చాక మంచి అనుభూతి, మన హిస్టరీ కనిపిస్తుంటుంది. అంటే బ్రిటిష్ వాళ్ళు మన సాంప్రదాయాన్ని, మన సంపదని ఎలా దోచుకున్నారు, తర్వాత మన పూర్వీకులు దీన్ని ఎలా కాపాడుకున్నారు, తర్వాత నక్సలైట్లు ఎలా స్థావరాలు ఏర్పరచుకున్నారు అన్నది చరిత్ర అంతా కనిపిస్తుంటుంది. పెద్ద పెద్ద కొండల్లో, ఆ కొండల్లోంచి తవ్వుకుంటూ వచ్చిన రైల్వే స్టేషన్ ఇది. ఇప్పుడు ఇది మీటర్ గేజ్. గతంలో సినిమాలు కూడా ఎక్కువగా జరిగేవి. ముఖ్యంగా బొబ్బిల్ రాజా, మేజర్ చంద్రకాంత్ వంటి సినిమాలు జరిగాయి. ఇప్పుడు మీటర్ గేజ్ తీసిన తర్వాత బ్రాడ్ గేజ్ అయింది. ఈ బ్రాడ్ గేజ్ మనం చూస్తున్నాం, ఇదంతా మీటర్ గేజ్. అంటే పచ్చర్లు వచ్చిన వాళ్ళకి కేవలం పులుల కోసం కాదు, మన హిస్టరీ తెలుసుకోవచ్చు అనేది ప్రధానంగా కనిపిస్తుంటుంది. దట్టమైన అడవి, చక్కగా రావచ్చు, ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా రావచ్చు, స్వచ్ఛమైన గాలి కనిపిస్తుంది. అసలు ప్రకృతి ప్రేమికులు బాగా ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా పచ్చల రండి అనేది మనకు ప్రూవ్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూస్తాం అనేది చైతన్య గారు చెప్తారు. సార్ ఇప్పుడు ముందు మనం స్టేషన్ చూసాం, నెక్స్ట్ ఇక్కడ పచ్చళ్ళు సఫర్ స్టార్ట్ అయిన తర్వాత మనం దీంట్లో కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని సాంబార్ లాంటివి కనిపిస్తున్నాయి. జంతువులే కాకుండా ఇంకేం చూడొచ్చండి. ఇప్పుడు డీప్ ఫారెస్ట్లోకి వెళ్తాం మనం. డీప్ ఫారెస్ట్లో అంటే ఈ కొండ చర్యల్లో మనం వెళ్తుంటాము, ఇది ఒక అనుభూతి అండి ఈ మొత్తం అంతా. ఇక్కడ ఉన్న బాంబూ ఫారెస్ట్ చూడొచ్చు. అదేవిధంగా చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ లోకల్ గా ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఒక 1 కిలోమీటర్ లోపల ట్రెక్ చేయాల్సి ఉంటుంది. సో అలా వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళొచ్చు, దాన్ని హిడెన్ వాటర్ ఫాల్స్ అంటారు. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు.
వాటర్ ఫాల్స్ అంటే పెద్దమైన మామూలు చిన్న చిన్న ఉంటాయి. చిన్న వాటర్ ఫాల్స్ అండి. వర్షాకాలము తర్వాత నవంబర్ డిసెంబర్ వరకు ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్. సార్ వచ్చిన వాళ్ళకి సఫారీలో చెంచులు గైడ్లు ఉంటారా, వేరే గైడ్స్ ఏమైనా ఉంటారండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మేజర్గా చెంచులే గైడ్లుగా ఉంటారండి ఇక్కడ. సో అలా కాకుండా ఇంకొక నార్మల్ ఎవరైతే ఫారెస్ట్ అంటే అటవీని ఆధారపడి ఉన్న కమ్యూనిటీస్ కూడా కొన్ని ఉన్నాయి, వాళ్ళని కూడా మనం ఎంగేజ్ చేసుకుంటాం. సార్ మీరు ఇక్కడ చూసారు కదా, ఇంకా దీన్ని ఏం ఇంకా డెవలప్ చేయాలంటే ఏం చేయొచ్చండి? సో డెవలప్ చేయడానికి చాలా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా మనము విజిటర్స్కి వచ్చిన ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడంతో పాటు సఫారీలో వాళ్ళకి ఒక అనుభూతిని ఇవ్వాలి అంటే నేను ఏదైతే మీతో డిస్కస్ చేసి ఇవన్నీ చెప్పగలుగుతున్నానో ఆ విధంగా ఒక గైడ్ అనేవాడు ఒక న్యాచురలిస్ట్ లాగా ఈ చెట్ల గురించి చెప్పడము, వీటి ఇంపార్టెన్స్ చెప్పడము, తర్వాత ఈ హిస్టరీ చెప్పడము, ఈ చరిత్రని, తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ చెప్తూ ఒక మంచి స్టోరీ నెరేషన్ చేశారనుకోండి, మనం వచ్చిన విజిటర్స్ అందరికీ కూడా చాలా మంచి అనుభూతి వస్తుంది. కరెక్ట్. దాంతోపాటు ఇక్కడ యాక్టివిటీస్ అంటే నేచర్ ట్రయల్స్, తర్వాత బర్డింగ్ యాక్టివిటీస్, ట్రెక్కింగ్ ఉందండి ఇక్కడ. ట్రెక్కింగ్ యాక్టివిటీస్ కూడా మనం మొదలెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫిజికల్ యాక్టివిటీస్ అంటే కేవలం వచ్చి మనం చేయడం కాకుండా ఇంకా ఇమర్షన్ అయ్యేలాగా అలాంటి అవకాశాలను కూడా మనము ఏర్పాటు చేస్తున్నాము, అవన్నీ ఏర్పాటు చేస్తామండి. సరే సఫారీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత బయట ఉన్నంత వరకు ఆడుకున్న బట్టిన్స్ వాడుకున్న ప్రెజర్స్ అని ఉంటాయి, ప్రతి టూరిస్ట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చాక మనశ్శాంతిగా ఇది ఈ ఫారెస్ట్ అంటే నాది అనే ఫీలింగ్లో ఆ పాత హిస్టరీ తెలుసుకొని ఆ అనుభూతులకు వెళ్ళే విధంగా సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మీరు చెప్తున్నట్లుగా పాపికొండలోకి వెళ్తున్నప్పుడు ఏ విధంగా అయితే సౌండ్ ఎఫెక్ట్స్ పెడతారు చెప్పిన గైడ్లు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలా చెప్పడానికి ఇంకా అటువంటి టెక్నాలజీ కానీ వాడడానికి ఏం చేస్తున్నారు? ఇంప్రూవ్ చేయడం, ఇమర్షన్ ఎక్స్పోజర్ అంతా కూడా పెట్టడానికి ప్రపోజల్స్ పెట్టామండి. ఇమీడియట్గా చేస్తాం అది త్వరలోనే. సో దట్ ఒక మంచి ఎకో టూరిజం సైట్గా దీన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే మనం చూసినట్టయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇది కేవలం 4 గంటలే. మనం చూడండి ఒకసారి ఆ హైటెక్ సిటీ కానీ ఆ రణగొండ ద్రోణుల నుంచి ఒక్కసారిగా మనం ట్రావెల్ అవుతూ హైవేలో వస్తూ ఆ 4 గంటల సమయం తర్వాత ఇలాంటి ఒక ప్లేస్లో మనము ల్యాండ్ అయితే ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అతనికి, ఎలాంటి అతని యాటిట్యూడల్ షిఫ్ట్ కానీ లేకపోతే ఎమోషనల్ షిఫ్ట్ కానీ ఉంటుంది అనేది మనం ఆలోచించగలిగితే చాలా మంచి ఏరియా ఇది. సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పాజిటివ్ ఎనర్జీ డెఫినెట్గా వస్తుందండి. అసలు మనం అన్నీ మర్చిపోతున్నాం, కొత్త ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ అనేది ఇంకా కొంతకాలం ఉండాలంటే ఇక్కడ నేను ఓన్ చేసుకోవాలి ఆ ఫీలింగ్స్. జస్ట్ లైక్ ఇప్పుడు ట్రీ హగ్ అటువంటివి ఏమైనా ప్రాజెక్టులు ఏమైనా తీసుకుంటారు ఇక్కడ? ఇది మంచి ఆలోచన అండి. వీటికి ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తామండి. సార్ ఇది కాకుండా కొన్ని ఐలాండ్స్ కనిపిస్తున్నాయి మన వస్తున్న దారిలో. ఐలాండ్స్ మీద ఒక రిసార్ట్లు పెట్టడం, వాళ్ళు నైట్ స్టే చేసే విధంగా చేస్తే అంటే కంప్లీట్గా మనం పురాతన దీంట్లోకి మన తాతలు ముత్తాతలు ఇంట్లోకి వచ్చేసినట్లు ఆ ఫీలింగ్, అంటే హైటెక్ సిటీ ఇవన్నీ కాకుండా అట్మాస్ఫియర్ తీసుకురావడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అవునండి, మీరు మడ్ హౌస్ కట్టారు, అదే మడ్ హౌస్ లాంటి ఇక్కడ కట్టారు. అవును. సో ఏదైతే మనకు ఎకో టూరిజం సైట్ ఉందో అక్కడే ఈ ట్రీ హట్స్, ట్రీ హౌసెస్, సో మొత్తం అంతా కూడా ట్రీలోనే మనం ఉండేలాగా అలాంటి ఏర్పాట్లు. ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ మూవీ చూసారు, వాళ్ళు ఎలాగైతే ట్రీలో ఉంటారు అంటే అలా కాకుండా కూడా ఆ థీమ్తో కొన్ని ట్రీ హట్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాము. త్వరలో అవన్నీ కూడా రూపుదాల్చుతాయండి. మీరు అవతార్ అన్నారు కాబట్టి సౌత్ ఆఫ్రికా లాంటి దగ్గరికి వెళ్ళి మీ అడవులు ఉన్నాం, అమెజాన్ దీంట్లో ఉన్నాము, అమెజాన్ ఫారెస్ట్లో ఉన్నాం చెప్పుకుంటారు. కానీ అమెజాన్కి అసలు అమ్మమ్మలా కనిపిస్తుంది కదండి ఇది. ఖచ్చితంగా అండి, నల్లమల అనేది ఇట్స్ హిడెన్ ట్రెజర్. అంటే బెంగళూరుకి ఒక 5 గంటలు, హైదరాబాద్కి 4 గంటల దూరంలో ఉన్నా కూడా హైదరాబాద్ 4 గంటలు, బెంగళూరుకి 5, మీరు విజయవాడ తీసుకున్న 4 గంటలే అంటే. అంటే మీకు చాలా ఈజీ రోడ్డు కూడా 4 లైన్స్ ఉన్నాయండి. ఆత్మకూరు శ్రీశైలం రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. అవును, సెంటర్ పాయింట్ కనిపిస్తుంది. ఇది రావాలనుకుంటే కేవలం మనం ఈ రూటే కాకుండా గిద్దలూరు నుంచి కూడా రావచ్చు. అవును. పచ్చర్ల దగ్గర నుండి సఫారీ బయలుదేరిన తర్వాత దాదాపు 2 గంటల సేపు నల్లమలో డీప్ ఫారెస్ట్లోకి వెళ్తే ప్రశ్న కూడా చేరుకున్నాం, ఎండ్ పాయింట్కి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత సింహం కనబడిందా, పులి కనబడిందా, జింక కనబడిందా కాకుండా మన పూర్వీకుల చరిత్ర తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రతి చెట్టుకు ఒక చరిత్ర ఉంటుంది.
ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎలాగ దీన్ని ఆక్రమించుకున్నారు, మన సంపదను ఎలా దోచుకున్నారు, మన సంపదను దోచుకున్న సంపదను తీసుకువెళ్ళడానికి వాళ్ళు వేసిన రైల్వే ట్రాక్ ఎలాగుంది, ఆ మీటర్ గేజ్ బ్రాడ్ గేజ్గా మారడానికి కారకులు ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నల్లమలలో పచ్చర్ల సఫారీ రావాల్సిందే. ఇక్కడ మనకి పులులు కనబడిపోయినా మిగతా చరిత్ర తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా ఇంత కాదు. అసలు పాజిటివ్ ఎనర్జీతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వినోదం ఎలాగుంటుంది, విజ్ఞానం ఒకసారి ఫైనల్గా చైతన్య గారికి వెళ్తాం. సార్, ఇక్కడ మనం చాలాసేపు తిరుగుతున్నాం, ఒక మంచి వైబ్రేషన్ కనిపిస్తుంది. అంటే మన పచ్చదనం, చెట్లు, హాయ్, ఇది దీనికి మించింది ఇంకెవరికి రావు. బహుశా ఇక్కడ ఎక్కువసేపు తిరిగితే మనకున్న ఎనర్జీ కూడా పెరుగుతుందేమో, ఆ లెవెల్స్ పెరుగుతుంటాయి. చాలామంది అనుకుంటారంటే రావాలి, సింహం పులో కనపడాలి, లేకపోతే బోర్ కొట్టదు అనుకున్న వాళ్ళకి అది మర్చిపోయే విధంగా ఇంకా ఏం తెలుసుకోవచ్చు ఇక్కడ. సో మీరు అన్నట్టు ఖచ్చితంగా ఈ నేచర్ గైడ్స్ ఎవరైతే ఉంటారో, మనకు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు, హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ గైడ్స్ ఉండేసేసి ఆ రాజు అలా అక్కడ అలా చేశాడు, ఇక్కడ ఇలా చేశాడు, ఇది ఇలా చేశాడు అనేది మనకు చెప్తుంటారు. సో కాబట్టి ఆ ఉన్న విగ్రహము మనం అలా వెళ్ళి చూస్తూ ఉంటే విగ్రహం మీద అనిపిస్తుంది, కానీ ఆ గైడ్ వచ్చి చెప్తే ఓహో దీనిలో దీనికి బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసి మనం అనుకుంటాం. సో అదేవిధంగా ఇక్కడ చాలామంది నేచర్ గైడ్స్ ఉన్నారు. సో ఇక్కడ నేచర్ గైడ్స్ వచ్చేసేసి చాలా వరకు చెంచు కుర్ర వాళ్ళు, తర్వాత ఫారెస్ట్ డిపెండెంట్ కమ్యూనిటీస్ ఉన్నారు. సో వాళ్ళ తాతలు ఏ విధంగా వేటాడారు, ఇప్పుడు ఆ మన వాళ్ళు ఎలా అయితే ఈ ఫారెస్ట్ ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎలా అయితే బ్రిటిషర్లు ఆ రోజు ఆ టీక్ని తీసుకెళ్ళడానికి కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, ఆ రైల్వే లైన్ వేశారు, ఆ రైల్వే లైన్ వేసినప్పుడు వీళ్ళ తాతలు ఏం చేశారు. సో అదేవిధంగా ఇక్కడ ఉన్న ఊర్లు ఏమైపోయాయి, జనాలు ఎక్కడికి వెళ్ళారు. సో దాంతోపాటు మనకు ఈరోజు చూసాము ఎన్నో పక్షులు కనిపించాయి, ఎన్నో జింకలు, సాంబా డీర్స్, తర్వాత ఇలాంటి వన్యమృగాలు కనిపించాయి. సో ఇదంతా ఒక హోలిస్టిక్ ప్యాకేజ్. సో కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు కేవలం పులి అనుకుంటే ఇంత ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మనం మర్చిపోతాం. బట్ పులుల సైటింగ్ కూడా ఇక్కడ అవుతుందండి. సో మనం చూసాం సో మొత్తము వచ్చేసేసి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది 5,500 స్క్వేర్ కిలోమీటర్లు, అంటే 5,500 లక్షల 5.5 lakh హెక్టార్స్ అనమాట. 5.5 లక్షల హెక్టార్లు అంటే దాదాపు 12 లక్షల ఎకరాలు, 13 లక్షల ఎకరాల వరకు బాల్పాక్ ఫిగర్స్ వస్తాయండి. సో ఇంత పెద్ద అడవి మనకు దగ్గరలోనే ఉంది. సో కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడదగ్గ ప్రదేశం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను సర్వీస్ రాకముందు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంది మన రాయలసీమలో ఇంత థిక్ ఫారెస్ట్ ఉందా అని చెప్పేసి నాకు అనిపించింది. అలాంటప్పుడు నాకే తెలియకపోతే ఇంకా చాలామందికి తెలిసే అవకాశం తక్కువ. సో ఇప్పుడే సోషల్ మీడియా ప్రజెన్స్ ఇవన్నీ కూడా మనం పెంచుతున్నాము. సో ఎందుకంటే ఇలాంటి అనుభూతులు ప్రతి ఒక్కరు కూడా చూడాల్సింది. మన దినదినము ఈ మొబైల్ ఫోన్స్ వల్ల కానీ, లేకపోతే రోజువారీ మన పనుల వల్ల కానీ, కాంపిటీషన్ వల్ల కానీ స్ట్రెస్కి గురవుతున్నాము. సో ఇక్కడికి వచ్చి డీటాక్స్ అయ్యి, సో ఒక మంచి అనుభూతితో రీఛార్జ్ అయ్యి వాళ్ళ డైలీ దినచర్యలు మంచిగా చేసుకోవచ్చు అండి. సో అలాంటి అనుభూతి ప్రతి ఒక్కరు పొందాలని చెప్పేసి వాటికి కావాల్సిన ఫెసిలిటీస్ అని కూడా మేము గవర్నమెంట్ తరఫున ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ ఈ ఎకో టూరిజం అనేది కమ్యూనిటీ బేస్డ్ కాబట్టి లోకల్ చెంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో ఎక్కువ మంది రావడం వల్ల అది ఒక వాళ్ళ బెనిఫిట్ అయ్యే, వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. మనం నిత్యం రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిడి నుంచి బయటకు రావాలంటే కొంతమంది వాళ్ళ ఆర్థిక స్తోమత తగ్గట్టుగా సిటీకి దగ్గరలో ఎక్కడో వెళ్ళాలనుకుంటారు. మరి కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు సౌత్ ఆఫ్రికా లేదా ఇంకొక దగ్గరికి వెళ్తారు. కానీ అన్ని రకాల వాళ్ళకి కూడా ది బెస్ట్ ప్లేస్ పచ్చర్ల. ఇది ఎక్కడో దూరంగా లేదు, మనకి హైదరాబాద్ దగ్గర కేవలం 4 గంటలు, బెంగళూరుని తీసుకుంటే ఒక 5-6 గంటలు, విజయవాడని తీసుకుంటే 4 hours, లేదు ఇటువైపు గిద్దలూరు రావచ్చు, లేదా హైదరాబాద్ నుంచి రావచ్చు, నంద్యాల రావచ్చు, ఇలా రకరకాల అన్ని ప్లేసులకి ఒక సెంటర్ పాయింట్ ఉంది. ఖచ్చితంగా రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పులులు ఒకటే కాదు, మీ ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. ఇక్కడ స్వచ్ఛమైన గాలి ఉంటుంది, ఎటువంటి కలుషితం ఉండదు. అంతేకాకుండా ఈ ఫోన్ సంబంధించిన ఏమి ఉండవు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడకు ప్రతి చెట్టుకు ఒక చరిత్ర కనిపిస్తుంది. ఆ చరిత్ర చెప్పడానికి చెంచులు ఉన్నారు.
అంతేకాకుండా ఇక్కడికి వచ్చాక ఎప్పటి నుంచో మనం తినాలనుకుంటున్న రాయలసీమ రుచులు కూడా దొరుకుతాయి. సంగటి ముద్ద, ఉగ్గాని బజ్జీ, నాటుకోడి, వంకాయ కూర ఇటువంటి కావాలనుకోండి, ఇలా మంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలనుకోండి ది బెస్ట్ ప్లేస్ పచ్చర్ల. ఇక్కడికి రండి, మీ కుటుంబంతో పాటు ఎంజాయ్ చేయండి. మీరు ఒక్కరే కాదు, మీ కుటుంబాలకి, మీ స్నేహితులకు కూడా చెప్పండి. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టర్ వాళ్ళు ఇందులో భాగస్వామి అయితే వాళ్ళ కంపెనీకి సంబంధించిన వాళ్ళందరితో ఒకటి మంచి మీటింగ్ పెట్టుకుని చాలా పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సిటీ నుంచి దూరంగా మంచి ఎనర్జీ లెవెల్ రావాలి, పాజిటివ్స్ రావాలి అనుకుంటే ది బెస్ట్ ప్లేస్ పచ్చర్ల. నల్లమల్ల ఫారెస్ట్ నుంచి చైతన్య గారు టెక్స్టాలజీ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.